హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తమిళ్ చూసే ఉంటారు కదా. కొబ్బరి కారం ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. నేనైతే టేస్ట్ చూస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంది. వేడి వేడి అన్నంలో కొబ్బరి అన్నం వేసుకొని తింటా ఉంటే కొబ్బరి కారం సూపర్గా ఉందండి. నేనైతే వరలక్ష్మి వ్రతం ఫ్రైడే రోజు కొబ్బరికాయ కొట్టుకున్నానండి. అది పైన పీస్ చిన్న కింద పీస్ ఉంది. ఆ రెండు తీసుకున్నాను. తీసుకుని పైన ఉన్న తొక్కంతా తీసేసి చిన్న ముక్కలుగా కొబ్బరి కట్ చేసుకుంటున్నానండి. మీరైతే వరలక్ష్మి రోజు కొట్టిన కొబ్బరికాయ ఎవరెవరు చక్కెర వేసి తీసుకున్నారు, ఆయిల్ తీసుకున్నారు, అదే ఇంట్లో ముందుకు వస్తారు కదండి, కొబ్బరికాయలు కొంటామండి, చక్కెర ఇస్తామండి, ఆయిల్ ఇస్తామండి అనసరే వాళ్ళకి ఎంతమంది వేసారు కొబ్బరికాయలు ఒక్కసారి కామెంట్ చేసేసేయండి. నేనైతే ఎప్పుడు వేయనండి. నేను ఇంట్లోకి ఇలా ఏదో ఒకటి యూజ్ చేసుకుంటాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారు, ఎంతమంది ఆయిల్ తీసుకుంటారు, ఎంతమంది చక్కెర తీసుకుంటారు ఒక్కసారి కామెంట్ చేసేసేయండి. నేనైతే ఎప్పుడు అలా చేయనండి. చిన్న ముక్కలుగా కొబ్బరికాయ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటున్నాను. వెల్లుల్లి నలిపేది వస్తుందేమో ట్రై చేశాను, కానీ అస్సలు రాలేదు. అందుకని మళ్ళీ చేతితో ఒలికించుకున్నా. చూడండి, చిన్న ముక్కలు కట్ చేసుకుని జార్లోకి తీసేసుకున్నానండి. జార్లో తీసేసి మిక్సీ పట్టేసుకుంటానండి. నాదైతే అస్సలు మిక్సీ జార్ ఎలా అంటే అస్సలు నలగట్లేదండి. ఎంత విసుగు వచ్చిందంటే అంత విసుగు వచ్చింది. అస్సలు కొద్దిగా కూడా నలగట్లేదు. ఫుల్ అయిపోయిందో మరి ఏంటో, కింద ఏమైనా బ్లేడ్ ఖరాబ్ అయిందో తెలియట్లేదు, కానీ మొత్తం అసలు నలగట్లేదు. ఇలా అయితే అవ్వదని ఇంకా సగం కొద్దిగా పక్కకు తీసేసానండి. ప్లేట్లోకి తీసేసి సగం మిక్సీ జార్లో సగం ఉన్నది అందులోకి కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఇందాకైతే అస్సలు నలిగిందని కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నానండి. అది కూడా మొత్తం నలగాలి కదా అని. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగండి. మీలో ఎంతమంది ట్రై చేస్తారు? కొబ్బరికాయలు ఏం చేస్తారు? అసలు చక్కెర తీసుకుంటారా, ఆయిల్ తీసుకుంటారా, లేదంటే ఇంట్లోకి యూజ్ చేసుకుంటారా, ఏం చేస్తారో ఒక్కసారి కామెంట్ చేసేసేయండి. నేనైతే ఎప్పుడు వేయనండి. ఒక్కసారేమో తీసుకున్నాను, కానీ నాకు అలా నచ్చలేదు. అందుకని నేను ఇంట్లోనే యూజ్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఎలాంటి ఆయిల్ ఇస్తారో ఏమో తెలియదు కదండి మనకి. అసలు ముందే హెయిర్కి వాడుకుంటాం కదా, అందుకని నేను తీసుకోలేదు. ఎప్పుడు ఒక్కసారి తీసుకున్నాక నాకు నచ్చలేదు, అందుకే ఆ పని తీసుకోవడం మానేశాను. మిగతా సగం కూడా అలాగే చేసేసుకున్నానండి. ఇందాక ఫస్ట్ పట్టుకున్నది నలగలేదని మళ్ళీ వేరే మిక్సీ జార్లోకి మార్చుకున్నాను. చూడండి, మార్చుకున్నాను. అయిపోయిందండి. అదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసేసుకుందామండి. ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 4 ఎండుమిర్చి తీసుకోండి, కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసేసుకోండి. పొయ్యి మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకోవడమేనండి. పోపు దినుసులు వేడయ్యాక మనం కొబ్బరి కారం నూరుకున్నామండి, మిక్సీ పట్టేసుకున్నాం కదా, అదంతా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా కొద్దిగా ఫ్రై కారం అంతా చచ్చిపోతుందని వచ్చాను. నాకైతే ఆయిల్ సరిపోలేదు, అందుకని మళ్ళీ అది వేరే ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని అందులోకి పోసేసుకున్నానండి ప్లేట్లోకి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంతో టేస్టీకరమైన కొబ్బరి కారం రెడీ అండి. లైక్ చేసి షేర్ చేస్తారని సపోర్ట్